నువ్వు బాధల నుండి తప్పించుకోవాలని చూస్తే, ప్రకృతి ఏదో విధంగా నీకు బాధలను తెచ్చిపెడుతుంది. ఎందుకంటే, ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని మలుచుకోవాలంటే, నీవు బాధలను తప్పక అనుభవించాలి. అది బంగారాన్ని కరిగించి, మూసపోసి, చెత్తాచెదారాన్ని తొలగించటం లాంటిది. అది ఒక ప్రక్రియ. తపస్య అనే మాట తప అనే పదం నుండి వచ్చింది. తప అంటే వేడిమి. మానవ జీవితంలోని ఉష్ణతాపాన్ని నువ్వు అనుభవించాలి. దీని నుండి తప్పించుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే, అతడి ఆధ్యాత్మిక వికాసం కుంటుపడుతుంది. ఇది గుర్తుంచుకోండి. మనం ఏ కార్యక్రమంతో మన ఆధ్యాత్మిక వికాసం కోసం ఇక్కడికొచ్చామో, దానిని మనకు ప్రకృతి ప్రసాదిస్తుంది. ఒకసారి ఇక్కడికి వచ్చాక బాధలకు గురికాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. సుఖాన్ని కోరుకుంటాం, ఇంకా ఇంకా కావాలనుకుంటాం, స్వీకరిస్తాం. సుఖం మనల్ని బలహీనపరుస్తుంది. బాధ మనకు బలాన్ని చేకూరుస్తుంది. మనకు శక్తినిచ్చే దాని నుండి, మనకు ఉన్నతి కలిగించే వాటినన్నిటి నుండి తప్పించుకుని, మనలను బలహీనులుగాను, శక్తిహీనులుగాను చేసి, ఆధ్యాత్మికంగా నిర్వీర్యులను చేసే వాటి కోసం అరులు చాస్తూ ఉంటాం. ఇది ఈనాటి మానవ నాగరికత.